హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ వేపుడు. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. వీడియో ఏంటో చూసేద్దామా. నేనైతే ఒక 100 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాల, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసేసి ఇలా చూడండి, చికెన్లో వాటర్ ఇలా బయటకు వస్తున్నాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి అన్నమాట. ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోకి కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత నేనైతే ఇందులోకి చికెన్ ఎవరెస్ట్ మసాలా వేసుకున్నానండి. మీకు ఏదైతే అది వేసుకోవచ్చు. చికెన్ మసాలా వేసుకున్నాను, కారప్పొడి వేసుకున్నాను. బాగా మిక్స్ చేసి కలిపాలి. తర్వాత ఇక లాస్ట్కి ఫినిషింగ్ కొత్తిమీర, నైస్గా కొత్తిమీర కట్ చేసుకొని పైన వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. లాస్ట్కి ఆ ఫ్లేవర్ వస్తుందండి, కొత్తిమీర ఫ్లేవర్ చికెను. అబ్బాబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేపుడు అంటే ఇలా ఉండాలి. మరి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రోస్ట్ అయిపోయింది చికెన్ అయితే. ఇంకా చికెన్ తయారైపోయినట్టే. నేనైతే బౌల్లోకి తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంది.